సంఘం మండలం దువ్వూరు గ్రామంలో 7వ తేదీ నుండి జరిగే రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలకు నెల్లూరు జిల్లా నుంచి మహిళలు పురుషులు జట్ల ఎంపిక ప్రక్రియ పూర్ణేందని జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ సతీష్ తెలిపారు. ఈ ఎంపికలో భాగంగా ముందుగా 16 మంది పురుషులు 10 మంది మహిళా క్రీడాకారులను ఎంపిక చేయగా వారిలో ప్రతిభ కనబరిచిన 6 మంది పురుషులు 6 మంది మహిళలను తుది జట్లలోకి ఎంపిక చేశామని చెప్పారు. ఎంపికైన క్రీడాకారులకు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి కిట్లను అందజేశారు. మే 7 నుంచి 10 వరకు దువ్వూరు గ్రామంలో రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. విశేషంగా 26 జిల్లాల నుంచి మహిళలు పురుషుల జట్లు పాల్గొనడం ఇదే మొదటిసారి కావడం గమనార్హమన్నారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాల మేరకు క్రీడాకారులకు భోజన వసతి సౌకర్యాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. నెల్లూరు జిల్లా జట్టులో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సునీల్, నవీన్ వంటి ప్రముఖ క్రీడాకారులు ఉండటం జిల్లాకు గర్వకారణంగా నిలుస్తుందని తెలిపారు. ఈ పోటీలో నెల్లూరు జట్టు ఫైనల్స్ కు చేరుకుంటుందని సతీష్ ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా క్రీడాభిమానులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో హాజరై పోలీసు విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మారెల్ల శ్రీనివాసులు, దయాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ చదివినటువంటి పేర్లు మన నెల్లూరు జిల్లా నా పేరు జి సతీష్, నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీని. ఈరోజు గత కొద్ది రోజుల నుంచి నెల్లూరు జట్టు తరపున ఉమెన్ మరియు మెన్ టీంలు సంబంధించి 16 మంది మెన్ టీం నుంచి 10 మంది ఉమెన్ టీం నుంచి ఎంపిక చేయడం జరిగింది. వారిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారు ఈరోజు మెన్ టీం నుంచి 6 మంది, ఉమెన్ టీం నుంచి 6 మందిని ఎంపిక చేయడం జరిగింది. వీరికి కిట్లు పంపిణీ చేయడం జరిగింది. వీరు మన జిల్లా తరపున ఈ దువ్వూరు గ్రామంలో జరిగేటటువంటి రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్లో 7, 8, 9, 10వ తేదీ ఈ తేదీలలో నెల్లూరు జట్టు తరపున పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన స్థానిక టీడీపీ నాయకులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ ఛాంపియన్షిప్ ఈ గ్రామంలో జరగటం, అది 26 జిల్లాలు మెన్ అండ్ ఉమెన్ జరగటం ఇదే ప్రథమం. అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా 26 జిల్లాలు మెన్ అండ్ ఉమెన్ జరగటం ఇదే మొదటిసారి. ఈ టోర్నమెంట్ మొత్తానికి మన మినిస్టర్ గారైనటువంటి శ్రీ ఆనం రామనారాయణ సార్ గారు ఎంతో స్టార్టింగ్ నుంచి క్రీడాకారులకి వాళ్ళ ఫుడ్ కాడి నుంచి వసతుల విషయాల్లో ఏ లోటు లేకుండా చూసుకోమని చెప్పి ఉన్నారు. అదేవిధంగా వారి ఉత్తర్వుల మేరకు అన్ని విధాలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భోజన విషయాల్లో అయితేమి, ఒక అకామిడేషన్ విషయాల్లో శ్రద్ధ కలిగి మన స్థానిక నాయకుల ద్వారా అన్నీ పెద్దవారు చెప్పినట్టుగా మేము చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ పోటీలలో మెన్ టీం నుంచి 26, ఉమెన్ టీం నుంచి 26, మొత్తంగా 52 టీములు ఈ 4 రోజులు ఇక్కడ ఆడటం జరుగుతుంది. ఈ పోటీలను జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులు, క్రీడాభిమానులు అందరూ వచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరడం అనేది. మొత్తానికి మన నెల్లూరు జట్టు ఫైనల్స్కి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.